జోగులాంబ గద్వాల జిల్లా అల్లాంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఐవీటీవీ న్యూస్ కు జోగులాంబ గద్వాల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ బోయ కిట్టన్న మాట్లాడుతూ అల్లాంపూర్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. నేషనల్ హైవే 44పై జరుగుతున్న పనుల సందర్భంగా భ్రమరా కంపెనీకి లోకల్ జేసీబీ ఓనర్ కు మధ్య ఏర్పడిన ఆర్థిక వివాదాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జేసీబీ ఓనర్ భాషకు ఇవ్వాల్సిన 8 లక్షల రూపాయల విషయాన్ని 8 కోట్లుగా మార్చి గుమస్తా తెలంగాణ పత్రికలో ప్రచురించి మాజీ ఎమ్మెల్యేపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. మొత్తం తాలూకాలో ఏదో చేస్తున్నట్టు క్రియేటివిటీ చేసి సంవత్సరం కింద ఆడియోలను తీసుకొచ్చి ఒక కంపెనీ పేరు చెప్పి ఇవాళ తాలూకా ప్రజల్ని మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మరోసారి ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లయితే లబ్ధి పొందినారో మళ్ళీ వాళ్ళ మున్సిపాలిటీ ఎలక్షన్లో లబ్ధి పొంది ప్రజల్ని మోసం చేయాలి, మరోసారి అల్లంపూర్ తాలూకా నష్టపోవాలి, మున్సిపాలిటీలు డెవలప్ కావద్దు, తాలూకా డెవలప్ కావద్దు, వెనకబడిపోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ప్రజలకు మనం ఏం చేస్తామనేదే చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి కానీ అధికార పార్టీకి కానీ ఉంటుంది. కానీ వాళ్ళ అవతలోని ఎట్లా ఓడగొట్టాలనే ప్రయత్నం ఉంది తప్ప నిజా నిర్ధారణలు మాట్లాడాల్సినటువంటి ఎమ్మెల్యే గారు కానీ తన అనుచరులు కానీ పింక్ మీడియా కానీ మీ అందరికీ అల్లంపూర్ తాలూకా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వీళ్ళందరికీ ఏదో ఒకటి ఒక వేవ్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక బట్టగాల్చి మీదేయాలి, ఇలా లబ్ధి పొందాలనే ఒక లక్ష్యమే తప్ప ఒక కంపెనీ అనేటోడు వీడు ఒక కంపెనీ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాడు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఆ కంపెనీలో ఏదో పని దొరుకుతుందని ఒక జేసీబీ పెట్టుకొని పని చేసుకున్నాడు, కష్టం చేసినాడు, వానికి డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వకపోగా ఇబ్బంది పడుతున్నారు, ఇంకో జేసీబీని తెచ్చిపెట్టుకొని మళ్ళీ పని చేపిస్తున్నారు, నాకు కడుపు కొడుతున్నారు అని ఏడిస్తే ఆ సంపత్ కుమార్కి పాపం ఆయన కాంట్రాక్ట్ కూడా ఆ నెంబర్ కూడా తెలియదు. అదే భాష తన నెంబర్ ఇస్తే ఫోన్ చేసి ఇట్లా మా వానికి ఇబ్బంది అవుతుంది కదా, మీరు ఎందుకు ఇట్లా లోకల్లో ఇబ్బంది పెడతారో, ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వండి, ఆయన 8 లక్షలు అంటే దాన్ని 8 కోట్లని మరి నమస్తే తెలంగాణ గుమాస్తే తెలంగాణ పేపర్ ఆయన రాసిండు. నిజంగా ఆయనకెందుకు అంత దెబ్బ ఇబ్బంది ఉందని చూస్తే గతంలో ఆయన భూదాన్ భూములను ఆక్రమిస్తే దాన్ని తిరిగి అని చెప్పేసి నువ్విచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఎందుకో దాంట్లో 8 కోట్లని నువ్వు రాయలే, ఎందుకో సంపత్ కుమార్ పేరు పెట్టి రాయలే అంటే కంప్లైంట్లో ఏమీ లేదు, ఏదో ఒకరు కొట్లాడుకున్నారు, ఇట్లా చేసారు గట్లా చేసారు. కానీ అనవసరమైనటువంటి పింక్ మీడియా, సోషల్ మీడియా మీరు ఏ విధంగా అయితే ఇలా క్రియేట్ చేసి ప్రభుత్వం మీద సంపత్ కుమార్ మీద బురద జల్లనే ప్రయత్నం చేస్తున్నారో ఇంత అక్కసు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ లేదు. నియోజకవర్గము ఈ రాష్ట్రంలోనే అట్టడుగున స్థాయిలో ఉంది, నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే అట్టడుగున స్థాయిలో ఉంది. డెవలప్మెంట్లా ఎందుకుంది, దాని గురించి ఎమ్మెల్యే గారు ఎందుకో మాట్లాడాలి, ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టలే, సంవత్సరం కింద ఆడియో తీసుకుని ప్రెస్ మీట్ పెట్టడానికే టైం ఉంటుంది. నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో సమస్యల మీద ప్రజలు పడుతున్న సమస్యల మీద ఒక్కరోజు మీకు మాట్లాడనిక చేతకాలే, ఒక్కరోజు మీకు మీడియా సమావేశం పెట్టినక చేతకాలే, ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడనిక చేతకాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా మున్సిపాలిటీలు లేక మాత్రం దానికి ప్రెస్ మీట్ పెట్టడానికే మీకు టైం ఉంటుంది, మాట్లాడనిక టైం ఉంటుంది. దయచేసి నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి ఒక ప్రాపగండని దయచేసి నమ్మకండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్లు గెలిస్తేనే మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వెనకబడిపోయినా మనకు నష్టం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఈ విధంగా దాదాపు మనం ఒక 10-20 సంవత్సరాలు అభివృద్ధిలో వెనకబడినాం. ఇవాళ మొన్నటికి మొన్న 45 కోట్ల రూపాయలు నియోజకవర్గాన్ని తెచ్చిరు. నిజంగా నా మున్సిపాలిటీలో ఉన్నా, నా మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి 5 కోట్లు 10 కోట్లు తెచ్చినప్పుడు 10 ఏళ్ళు అయితే కూడా నిజంగా చెప్తున్నా 20 కోట్ల రూపాయలు తెచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు, ఏ నాయకుడికి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంపత్ కుమార్ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రలోభాలని
డైవర్ట్ చేసి ఓట్లు దండుకునే ప్రక్రియలో భాగమే కాబట్టి దయచేసి మీ అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇటువంటి ప్రాపగండలు కాదు. ప్రజలకు ఏం జరిగింది అన్యాయం, ప్రజలకు ఏమైనా ద్రోహం చేసిండ్రా, ప్రజలకు అన్యాయం చేస్తే అండగా నిలవన్నాడు, కొట్లాన్నాడు. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలు నమ్మి ఇటువంటి అపోహల్ని నమ్మి దయచేసి అల్లంపూర్ తాలూకాని ఎన్నికపోకుండా చేయకండి. ఇప్పటికైనా మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసుకునే దిశగా మరి రేవంత్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు తిప్పలు పడుతున్నారు, నాయకులందరూ తిప్పలు పడుతున్నారు. దయచేసి మీ అందరూ ఇటువంటి అపోహలు నమ్మకండి అని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.